హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ప్యాకింగ్ చేస్తున్నప్పుడు దాన్ని ఇండివిజువల్గా ఇలాగా ఐకియా పౌచెస్లో కానీ ఏదైనా ఒక ప్లాస్టిక్ పౌచెస్లో పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా విజబుల్ ఉంటుంది అనమాట. అందులో ఏమున్నాయి అన్నది తెలుస్తుంది. నార్మల్ సీత్రూ పౌచెస్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటాయి. సీత్రూ కాకుండా నార్మల్ క్లాత్ పౌచెస్ అయితే ప్రతిదీ జిప్ ఓపెన్ చేసి చూడాలన్నమాట. అదొక చిన్న టిప్. అంటే ఏవేవి పెట్టాలనుకుంటున్నారో అవన్నిటిది ఒక లిస్ట్ రాసుకుని తర్వాత మీరు కనుక ప్యాకింగ్ స్టార్ట్ చేసినట్టయితే ఏవి మర్చిపోకుండా ఉంటారు. నేను ఈ హెయిర్ టూల్ కూడా పట్టుకెళ్ళిపోతున్నాను, కానీ ఇందులో సక్కం కూడా నేను యూజ్ చేయను. అండ్ నాకు తెలుసు అనమాట, కాంటాక్ట్ లెన్స్లు, షీట్ మాస్క్లు, చార్జర్లు, మెమరీ కార్డులు, ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ మీకు ఏమేమి కావాలో అన్నీ ఒక లిస్ట్ రాసుకున్నారనుకోండి, చాలా చాలా ఈజీ అయిపోద్ది అనమాట. దాని తర్వాత మీరు చేయాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పని ఏంటి అంటే, ఫోన్కి మన సూట్ కేస్కి ఏదైతే లాక్ వేస్తామో దానికి ఒక ఫోటో తీసి ఉంచుకోవడం, లేదు అంటే ఆ లాక్ నెంబర్ని రాసి పేపర్ మీద మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం. అప్పుడప్పుడు చాలా 2-3 సూట్ కేసులు పట్టుకెళ్తాం కదా, అప్పుడు ఏ సూట్ కేసు ఏ నెంబర్ అనేది చాలా వరకు మర్చిపోతూ ఉంటాం అనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మన ట్రావెల్ని చాలా చాలా ఈజీ చేస్తాయి. అండ్ వీ రీచ్డ్ వైజాగ్. మేము అందరం అక్కడ హైడెక్సెల్ వాడుతున్నాం కదా, హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్. మమ్మీ కూడా అలా ఉంది అంటే ఇక్కడిక్కడ ఒకటి తెప్పించారనమాట. ఇది 5 లీటర్ బాటిల్లో వస్తుందండి. ఇది మనం వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్, ఇలా ప్రతి దాంట్లోనే యూస్ చేసుకోవచ్చు. ఒక 25 ml మాత్రమే పడుతుంది అనమాట ఒక లోడ్కి. మంచి లావెండర్ స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది. అన్ని రకాల బట్టలకి ఇది ఫ్రెండ్లీ అనమాట. లైక్ కాటన్స్ అవని, లెనిన్స్ అవని, ఏదైనా కూడా మీరు యూస్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ వీళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. రెండింటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఈ లిక్విడ్ వచ్చేసి థిక్గా ఇలా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. బ్లూ కలర్లో ఉంటుంది అండ్ లావెండర్ స్మెల్ వస్తూ ఉంటుంది. మెయిన్లీ నాకు ఇది బాగా నచ్చింది ఎక్కడ అంటే, బెడ్షీట్స్ అండ్ ఎవ్రీడే యూజ్ బట్టల కోసం. అవి ఏంటి అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇది యూస్ చేసినప్పుడు మీరు ఇంకా సాఫ్ట్నర్స్ ఇవేవి యూస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వేరేగా సాఫ్ట్నర్స్ కొనాల్సిన అవసరం లేదు, అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. సో ఇది ఒక్క డిటర్జెంట్తోనే మీకు 2-3 పనులు అనేవి అయిపోతాయి. అండ్ వాటర్లో చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇలా మీరు వేసిన వెంటనే మెల్ట్. చాలా వరకు పౌడర్స్ ఏంటి లేదా లిక్విడ్స్ ఏంటి వాటర్లో అంత తొందరగా మెల్ట్ అవ్వవు. అప్పుడు క్లాత్స్ మీద చిన్న చిన్న మచ్చల్లాగా అయిపోతాయి అనమాట. ఆ ప్రాబ్లం ఏంటి లేకుండా చాలా బాగా మెల్ట్ అయ్యి చాలా క్లీన్ అయిపోతాయి అనమాట. అండ్ నేను వాషింగ్ మిషన్లోనే వేస్తాను. మెయిన్లీ బెడ్షీట్స్కి చాలా బాగుంటుంది అనమాట. అవి స్టబన్ ఏమైనా ఉంటే కూడా రిమూవ్ అయిపోతాయి అండ్ మంచిగా లావెండర్ స్మెల్ వస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మన క్లాత్స్ అనేవి అసలు డ్యామేజ్ అవ్వవు. అండ్ ఈ 5 లీటర్ బాటిల్ అనేది అప్ టు 150 times వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి చాలా బడ్జెట్ అవుతుంది అండ్ చాలా యూస్ఫుల్. 2 ప్రోడక్ట్లు కొనాల్సిన అవసరం లేదు. అందుకోసం నేను మీతో షేర్ చేస్తున్నాను. మిగిలిన డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. పిల్లల బట్టలకు కూడా మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది అనమాట. ఫోల్డ్ చేస్తున్నప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. అండ్ అదనమాట, మంచి ఒక ప్రోడక్ట్ని మీతో షేర్ చేశాను అనుకుంటున్నా. ఇప్పుడు వెళ్ళిపోతున్నాము మనం నారీ మేకోవర్స్కి. నారీ మేకోవర్స్లోనే మీకు గుర్తుంటే లాస్ట్ టైం ఫెబ్లో వచ్చినప్పుడు నేను మైక్రోబ్లేడింగ్ చేయించుకున్నాను ఐబ్రోస్కి. ఒక్కసారి మైక్రోబ్లేడింగ్ అంటే 2 సెషన్స్ ఉంటాయన్నమాట. మనం ఒక్కసారి పే చేస్తాం, బట్ 2 సెషన్స్ ఉంటాయి. అందుకోసం నా సెకండ్ సెషన్ నార్మల్లీ 10 days తర్వాత 15 days తర్వాత చేయించుకుంటారు. బట్ హైదరాబాద్ నుంచి వైజాగ్ రాలేదు కదా, అందుకోసం నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు చేయించుకుంటున్నాను. నార్మల్లీ ఇన్ని డేస్ తర్వాత చేయించుకోరు, తొందరగా చేయించుకుంటాను అనమాట. ఈ నారీ మేకోవర్స్ మీరు ఆల్రెడీ నా పాత వ్లాగ్లో కూడా చూసారు, మరొకసారి మీరు చూసేయండి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. దీని అడ్రస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ వెళ్ళిన వెంటనే మ్యాపింగ్ అన్నది స్టార్ట్ అయిపోయింది. ఇట్ టుక్స్ ఆల్మోస్ట్ 2.5 hours పడుతుందండి. అంత టైం మీరు ముందే డిసైడ్ చేసుకుని వెళ్ళాలి. తను చాలా చాలా న్యాచురల్ లుక్ వచ్చేలా చేస్తారు. అందుకు నాకు చాలా నచ్చింది అనమాట. అసలు ఆర్టిఫిషియల్గా అనిపించదు. చాలా వాటికి చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అలా అనిపించకుండా ఉండాలి అనుకుంటే మీరు నారీ మేకవర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదేం స్పాన్సర్డ్ వీడియో కాదు, నేను డబ్బులు పే చేసి చేయించుకున్నాను. బట్ వర్క్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా చెప్పాలనిపిస్తుంది అనమాట. లేదంటే ఏమంది ఇక్కడ చేయించుకున్నానని చెప్పేస్తాం అంతే. వర్క్ ఎప్పుడైతే బ్యూటిఫుల్గా ఉంటుందో అప్పుడే మనం ఎక్కువ సార్లు చెప్పడానికి ట్రై చేస్తామన్నమాట.
సో తర్వాత బోల్డ్ సేపు అంటే ఫేస్కి ఇది ఒక పర్మనెంట్ కాబట్టి మన ఫేస్కి సూట్ అయ్యేలాగా చాలా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటారు. అండ్ బోల్డ్ అని టూల్స్ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర మ్యాపింగ్ చేయడానికి, లైక్ పర్ఫెక్ట్ షేప్ తీసుకురావడానికి. సో రకరకాల టూల్స్తో వాళ్ళు చేశారు. ఆల్మోస్ట్ ఒక 45 to 1 hour పట్టిందండి మ్యాపింగ్కి. తర్వాత వచ్చేసి నమ్మింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నారు. ఈ నమ్మింగ్ క్రీమ్ అప్లై చేస్తే తర్వాత మనకి మైక్రో బ్లేడింగ్ చేసినప్పుడు మనకి నొప్పి అన్నది అస్సలు ఉండదన్నమాట. మీరు టాటూ వేయించుకుని ఉంటే ఎప్పుడైనా టాటూలో ఎలా అనిపిస్తుందో ఇక్కడ కూడా సేమ్ ఇంచుమించు అలాగే అనిపిస్తుంది. ఈ నమ్మింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత 45 minutes వెయిట్ చేయాలి అది మన స్కిన్ని నమ్ చేయడానికి. ఆ 45 minutes కూర్చుని ఏం చేస్తానని చెప్పి నేను పెడిక్యూర్ చేయించుకుందాం డిసైడ్గా. పెడిక్యూర్ దీని నాకు చాలా నచ్చింది. చైర్ వచ్చేసి మసాజ్ చైర్ అనమాట. మనం అక్కడ కూర్చుని మన బ్యాక్కి చైర్ మసాజ్ చేస్తుంటే కాల్కి వాళ్ళ స్టాఫ్ మసాజ్ చేస్తూ ఉంటారు. స్టాఫ్ అందరూ సూపర్ ఫ్రెండ్లీ ఉంటారన్నమాట. మనకి కొంచెం ఇంట్రోవర్ట్స్ అయితే కొంచెం ఆక్వర్డ్ ఫీల్ అవ్వదు. నార్మల్లీ నేను మా చెల్లి కొంచెం ఇంట్రోవర్ట్స్ లాగే వీడియోలో లల్లడా మాట్లాడతాం కానీ బయట వచ్చేసరికి కొంచెం సైలెంట్ అనమాట. కొంచెం సేపు ఒక గంట తర్వాత మేము మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. ఈలోపు ఎక్కడికి వెళ్ళామో అది పని అయిపోద్ది, మేము ఇంటికి వచ్చేస్తాం. నేను హరీష చేయించుకుంటుంది హెడ్ మసాజ్. నారీ మేకోవర్స్లోని హెడ్ మసాజ్ ట్రై చేయండి. వాళ్ళు చాలా డిఫరెంట్గా హెడ్ మసాజ్ చేస్తారు. లైక్ కామింగ్, స్మూదింగ్, రిలాక్సింగ్ కైండ్ ఆఫ్ హెడ్ మసాజ్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ హెడ్ స్పా అనొచ్చు, ఇంచుమించు అలా అనమాట. ఏంటి తర్వాత నేను పెడిక్యూర్ చేయించుకుంటున్నాను చాలా రోజుల తర్వాత. నేను మొన్న చూపించాను కదా, నేను మా తమ్ముడు పెళ్ళికి వెళ్ళాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి. చాలా చాలా బాగా ఉందన్నమాట. చాలా చాలా ఎంజాయ్ చేశాము. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక్క రోజులో కాదు 2 రోజుల్లో ఇక్కడి నుంచి బరంపురం వెళ్ళడానికి 5 hours, తర్వాత బరంపురం నుంచి భువనేశ్వర్ వెళ్ళడానికి 5 hours, తర్వాత భువనేశ్వర్ నుంచి బరంపురం రావడానికి 5 hours. టోటల్గా 15 hours కూర్చుని నా నడుము నా కాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి అనమాట. కాలు అయితే ఒక స్తంభంలా అయిపోయింది, మొత్తం ఒక షేప్ లేకుండా స్ట్రైట్గా అయిపోయి అంత వాసిపోయాయి. తర్వాత వీళ్ళు మసాజ్ చేస్తుంటే మస్తు మజా వచ్చిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు రెస్ట్ తీసుకుంటే నా కాలు మళ్ళీ నార్మల్ షేప్లోకి వచ్చాయి. అండ్ తర్వాత నమ్మింగ్ క్రీమ్ అనేది రిమూవ్ చేస్తారు. 45 minutes అయిపోయింది. అండ్ మన మైక్రో బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నార్మల్లీ ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది కదా, అంటే మన ముక్కు పక్కన లైన్స్లా ఇస్తారు. తర్వాత వచ్చేసి షేడింగ్ లాగా చేస్తారు. ప్రాపర్గా నాకు తెలియదు కానీ మొత్తానికి న్యాచురల్ లుక్ వచ్చేలా చేస్తారనమాట. మీరు డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కోండి. అండ్ అవి అన్నీ చేస్తుండగా మనకి చూడ్డానికి ఎవరు ఇచ్చేసా చూడ్డానికి కాదు చేయించుకోవడానికి చాందిని ఏమో అక్కడికి ఏదో చేయించుకోవాలని వచ్చింది. మధుకి నేను చెప్పాను మేము అందరం ఇక్కడే ఉన్నాం వస్తావా అంటే వస్తానని చెప్పి వచ్చింది. సో స్వీట్ అండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. తను ఏదో ఫంక్షన్కి వెళ్ళిందంట, అక్కడ నుంచి వచ్చిందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను మధు గారు సూపర్ ధైర్యవంతులు కదా, వీడియోలు ఇంట్రోలు అన్నీ చేసేస్తూ ఉంటారు అనమాట. తన న్యూ కెమెరాలను వీడియో తీస్తూ తను సూపర్ హ్యాపీ అయిపోతుంది. మేమిద్దరం ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు కానీ మాట్లాడడంలోనే బిజీ అయిపోయాం. అండ్ 2-3 రీల్స్ కూడా చేసాము. ఐ థింక్ మధు దాంట్లో 2, చాందిని దాంట్లో 1 అలా రీల్స్ చేసాము. అండ్ తన వీడియోస్ కూడా చూడండి, అక్కడ ఇంకా బోల్డ్ మాట్లాడామన్నమాట. నేను చాలా ఆయిల్ మసాజ్ అన్నీ చేయించుకుని జిడ్డుగా ఉన్నాను. వాళ్ళందరూ సూపర్గా మెరిసిపోతున్నారు అనమాట. అనుకున్నాను, బట్ ఇట్స్ ఓకే, ఫ్రెండ్స్ మధ్యలో ఏం ప్రాబ్లం లేదు. తర్వాత పక్కన ఒక క్యాఫెటేరియా ఉంటే అక్కడికి వచ్చాము. అక్కడ మేము పాస్తా ఆర్డర్ చేసాము అండ్ కాఫీ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఎప్పుడు వచ్చాము మధ్యాహ్నం 2కి ఎప్పుడో బయలుదేరాము. ఇప్పుడు టైం ఆల్రెడీ 7 అవుతుంది. పిల్లల్ని తీసుకురాకుండా వచ్చాము కదా, సో అందుకోసం కొంచెం తినేసి మేము ఇంటికి వెళ్ళిపోయాం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.